తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ గా మారబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ కు సుమారు 40 కిలోమీటర్ల వెలుపల పలు జిల్లాలను కలుపుతూ మొత్తం 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నారు. RRR ను ఉత్తర దక్షిణ భాగాలుగా నిర్మిస్తుండగా ఈ రహదారి పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే 161.59 కిలోమీటర్ల మేర నిర్మించనున్న RRR ఉత్తర భాగానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిచింది. 189 కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ భాగం నిర్మాణానికి DPR రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం తెలంగాణ సర్కార్ టెండర్లను పిలిచింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 11 చోట్ల ORR, RRR ప్రాజెక్టులను కలుపుతూ రహదారులను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ 11 రేడియల్ రహదారుల మొత్తం పొడవు 300 కిలోమీటర్లకు పైగానే ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం దాదాపు 1000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 2, 4, 8, 10, 13, 15 నంబర్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించేలా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణకు నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. ORR, RRR అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా కొత్తగా గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని అనుకున్నా వివిధ సమస్యల కారణంగా అవకాశం ఉన్న చోట పాత రహదారులనే రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు మధ్యలో కొన్ని చోట్ల గ్రామాలు, పట్టణాలు వస్తుండగా మరికొన్ని చోట్ల రహదారికి మధ్యలో చాలా వరకు అటవీ భూములున్నాయి. రహదారుల డిజైన్లోనూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో పాత రోడ్లను విస్తరించి రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే జాతీయ రహదారులు, ORR, పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. మళ్లీ భూసేకరణ అంటే స్థానిక ప్రజల నుంచి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్న చోట బ్రౌన్ ఫీల్డ్ రోడ్లను కనెక్ట్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా రేడియల్ రోడ్లను పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ 11 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలలో మినీ టౌన్షిప్లు, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్, వేర్ హౌస్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.